ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే డాక్టర్, అది నా హస్బెండ్. ఏంటి, మీ హస్బెండ్ లేకుండా సరోగసి ఎలా చేస్తాము? డాక్టర్ శ్రావణి, భార్యాభర్తలు ఇద్దరి సమక్షంలో ఇదంతా జరగాలి కదా? అవును డాక్టర్, బట్ ఇది కొంచెం రేర్ కేస్. ఏదైనా యాజ్ పర్ టర్మ్స్ మాత్రమే సరోగసి చేయాలి. నేను అలాగే చేస్తాను. నాతో ఇంకేం మాట్లాడొద్దు. డాక్టర్ డాక్టర్ ఒక్క నిమిషం. మీరేం చెప్పినా నేను విననండి. డాక్టర్, మీరు కూడా అమ్మాయే కదా, నా కూతురి జీవితం గురించి చెప్తాను. మీరు అంతా విని డెసిషన్ తీసుకోండి. చెప్పండి. డాక్టర్, నా కూతురు చాలా ఇష్టపడి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది. అలా పెళ్ళైన నా కూతురి జీవితం ఒక రాక్షసి వలన ఈ పరిస్థితికి వచ్చింది డాక్టర్. ఆ రాక్షసే నా కూతురి జీవితాన్ని నిలువున ముంచేసి నా అల్లుణ్ణి దాని గ్రిప్పులోకి తెచ్చుకుంది. ఈ స్థితిలో ఆ రాక్షసి వలన నా కూతురి గర్భసంచి కూడా తీసేశారు. కానీ తన గర్భసంచి పోయినట్టు నా అల్లుడికి తెలీదు. ఒకవేళ తెలిస్తే అదే సాకు చూపించి నా కూతుర్ని వదిలేస్తాడు. వాళ్లల్లో ఎవరికి తెలిసినా నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుంది. అందుకే నా అల్లుడికి కూడా తెలియకుండా వాడి నుంచి తీసుకోవాల్సిందే డాక్టర్ గారు తీసుకున్నారు. అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఆపరేషన్ చెయ్యను అంటే నా కూతురి గురించి అందరికీ నిజం తెలిసిపోతుంది. నా అల్లుడు దాన్ని వదిలేసి ఆ రాక్షసితో ఉంటాడు. దీని బతుకు నాశనం అయిపోతుంది. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా నా కూతురి జీవితాన్ని మీరే నిలబెట్టాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మీరేం బాధపడద్దు. ఇలాంటి జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు. మీరు చెప్తున్న దాంట్లో మీ బాధ నాకు అర్థం అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. నేను ఈ సరోగసి ఆపరేషన్ చేస్తాను. డాక్టర్, చాలా థ్యాంక్స్ డాక్టర్, చాలా థ్యాంక్స్. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్. నర్స్, సరోగట్ లక్ష్మి రెడీనా? రెడీ మేడం. తనకన్నీ చెప్పారా? అన్నీ చెప్పాం డాక్టర్. పద్మాక్షి గారు, సహస్ర సరోగసి చేసే అమ్మాయి జాగ్రత్తగా ఉంటేనే మీ బేబీ 9 నెలల తర్వాత హెల్దీగా మీ చేతికి వస్తుంది. ఆ అమ్మాయికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను డాక్టర్. సరే, ఆపరేషన్కి రెడీ చేయండి. నేను చూసుకుంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. సరోగట్ లక్ష్మి మీరేనా? అవును మేడం. సరే, బెడ్ మీద పడుకోండి. డాక్టర్, డాక్టర్, ట్రీట్మెంట్ అయిపోయిందా? సక్సెస్ఫుల్ గా బాగా జరిగింది. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు నా కూతురి జీవితాన్ని కాపాడారు డాక్టర్. మంజుల డాక్టర్ గారు చేయి పడితే ఆ ట్రీట్మెంట్ సక్సెసే. చాలా చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్నారు. డాక్టర్, ట్రీట్మెంట్ అయ్యింది కదా, మీరు సరోగసి చేసిన లక్ష్మిని చూపిస్తారా? చూడొచ్చు. పదండి వెళ్దాం.
రండి, లోపల ఉంది చూడండి. లోపలంతా రెడీనా? అంతా రెడీగా ఉంది మేడం. ఫైల్ ఇవ్వు. ఇదిగోండి మేడం. విహారి మరదలు ఈ సహస్రనా? నా కూతురు చాలా ఇష్టపడి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది. అలా పెళ్ళైన నా కూతురి జీవితం ఒక రాక్షసి వలన ఈ పరిస్థితికి వచ్చింది డాక్టర్. నాకు వీళ్ళు అబద్ధాలు చెప్పారు. లక్ష్మిని హింసించింది వీళ్ళు. వీళ్ల వల్లనే విహారికి లక్ష్మికి సమస్యలు. ఆ రాక్షసి వలన నా కూతురి గర్భసంచి కూడా తీసేశారు. సరే, నువ్వు వెళ్ళు, నేను ప్రొసీజర్ ఫినిష్ చేస్తాను. మేడం మీకు హెల్ప్ అవసరం లేదా? అక్కర్లేదు. అలాగే మేడం. లక్ష్మి జీవితానికి న్యాయం చేయాలంటే విహారీ సహస్రాల సరోగసిని ఈ లక్ష్మి కడుపులో పెరిగేలా చేయడం కాదు, కనక మహాలక్ష్మి కడుపులోని విహారీ స్పర్మ్ని పంపించి ఐవీఎఫ్ ప్రాసెస్తో తను ప్రెగ్నెంట్ అయ్యేలా చేయాలి. ఇదే నేను లక్ష్మికి చేసే సహాయం. ఇక వీళ్ళు లక్ష్మిని హింసించరు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. లక్ష్మి, నీ కడుపులో వాళ్ళ బిడ్డ కాదు, నీకో విహారికి మాత్రమే పుట్టే బిడ్డని నువ్వు మోస్తావు. నీ బిడ్డనే నువ్వు కంటావు. మేడం, అప్పుడే సరోగసి ప్రాసెస్ అయిపోయిందా? అయిపోయింది. పద, డాక్టర్కి చెప్దాం. ఓకే మేడం. Ah